ఏ మా బ్లేడ్ అన్నమాట. మెగాస్టార్ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో ఎవరైనా ఏ మనిషి అయినా నేను నా కొడుకు నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం న్యాయం, ధర్మం. కానీ అన్నిటికీ అతీతుడు ఒక మెగాస్టార్ చిరంజీవి. ఒక మెగాస్టార్ ఇంకొక సూపర్ స్టార్ ఆడియో ఫంక్షన్కి అతిథిగా వచ్చి ఈ సినిమా కూడా రికార్డులు కొట్టాలని ఆశించడానికి వచ్చిన ఆయన సంస్కారానికి నా పాదాభివందనం. 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి సార్. మీ 43 ఏళ్ళే, మీ 43 ఏళ్ళు కాక ఇంకొక 20 ఏళ్ళు, మీకు 63 సంవత్సరాలు వచ్చేదాకా ఇలాగే ఎంత అందంగా ఉన్నారు సార్. మహేష్ బాబు మీరు ఉంటుంటే పక్కన మీ వాకిట్లో సినిమాలు చెట్టు మీరు ఇద్దరు చేయాలి. మీ ఇద్దరు అన్నదమ్ములుగా యాక్ట్ చూడాలనిపిస్తుంది సార్ నాకు. మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ యాక్ట్ చేయాలని బలమైన కోరుకుంది నేనే. సభాముఖంగా చెప్తున్నా, నేను మొక్కని దేవుళ్ళు అడిగి యాక్ట్ చేయాలని. నన్ను మర్చిపోయారు, అన్ని సినిమాలు అలా అబ్బాయిగా చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్లోనే నంబర్ వన్ సినిమా అవుతుంది. ఈ సినిమాని అనిల్ రావుపూడి అనే అద్భుతమైన దర్శకుడు 200 కోట్లు కలెక్ట్ చేసే విధంగా సినిమా తీశాడు. అన్ని రికార్డులు మనస్ఫూర్తిగా కొట్టేయాలని, కొట్టేస్తుందని సగర్వంగా నమ్ముతూ ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన మా అన్న, మా దైవం మెగాస్టార్ చిరంజీవి ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల తర్వాత దా 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 అనే మా అక్క విజయశాంతి గారు, మెగాస్టార్ గారు, సూపర్ స్టార్ మహేష్ గారు, బండ్ల గణేష్ గారు ఒకే వేదికపై ఇంత అద్భుతం చేయటం ఆనందంగా, అద్భుతంగా ఉంది. ఈ సినిమా తర్వాత నన్ను దయచేసి బ్లేడ్ గణేష్ అని ఎవరనొద్దు, బండ్ల గణేష్ అని పిలవండి. ఏదో తెలుసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యి అందరూ కలిసి ఎర్ర బీప్ అంటున్నారు కాబట్టి ఇక నుంచి బండ్ల గణేష్ గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సూపర్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి పిలిచావంటే మీ పాపులారిటీ అలాంటిది. నా పాపులారిటీ కాదమ్మా, ఇంకొకసారి పిలవద్దు. నా క్రేజ్ నన్ను నేను పెంచుకోవాలి కదా. ఇంతకాలం నేను తీసిన నా సినిమా హీరోల గురించి, నా దర్శకుల గురించి చెప్పుకునేవాడిని. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ సినిమాలో 10 నిమిషాలు నేను కూడా చింపేశా. మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఇంకా యాక్ట్ చేస్తా, సినిమాలు తీస్తా. సినిమానే నా జీవితం. ఇంకా ఏ విధంగా నాకు సంబంధం లేదు. అమ్మతోడు మీరు నన్ను ఏమనొద్దు, ఓన్లీ సినిమా. 30 ఏళ్ళ నుంచి సినిమాలోనే ఉన్నాను, ఇంకో 30 ఏళ్ళు ఇక్కడే ఉంటా. ఇంకా ఏ పని చేయను, అమ్మతోడయ్యా ఉంటా. థ్యాంక్ యూ. ఇవాళ చరిత్రలో గుర్తుండిపోయే రోజు జనవరి 5 9:15 గణేష్ గారు మాటిచ్చారు, సినిమా తప్ప ఇంకెక్కడా కనపడరు అని. గణేష్ గారు గుర్తుపెట్టుకుంటాం.